బాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. నటన నుంచి తానెప్పుడు తప్పుకుంటానో తెలియదు, అది బలవంతంగా అయినా జరగొచ్చు అన్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అజిత్ చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి కూడా మాట్లాడాడు అజిత్. ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోగా వెలుగుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ మూవీస్ లో నటించి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. కాలీవుడ్ లో స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ అజిత్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. దశాబ్దాలుగా స్టార్ హీరో హోదాని ఎంజాయ్ చేస్తున్న అజిత్ లేటెస్ట్ గా తన రిటైర్మెంట్ పై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. చాలా కాలం సినిమాలకే పరిమితమైన అజిత్ మధ్యలో రేసింగ్ లో పాల్గొంటూ ఉంటాడు. ఈ మధ్య దుబాయ్ లో జరిగిన కార్ రేస్ లో విజయం అందుకున్నాడు. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మ అవార్డుల ప్రధానోత్సవానికి కుటుంబంతో సహా హాజరయ్యాడు. పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అజిత్ చేసిన కామెంట్లే వైరల్ అవుతున్నాయి. తాను ఎప్పుడైనా సినిమాలు చేయటం మానేయొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అజిత్ ఏమన్నాడంటే, నేను ఎప్పుడూ పదవీ విరమణ గురించి ఆలోచించనే లేదు, కానీ సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సి రావచ్చు. నటన నుంచి ఎప్పుడు బయటకు వచ్చేస్తానో తెలియదు, బలవంతంగా అయినా ఇండస్ట్రీని వీడొచ్చు అన్నాడు. నేను ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోను. ఎప్పటికైనా ప్రేక్షకుల నుంచి నా నటనపై రియాక్షన్స్ రావచ్చు. వారంతా నన్ను ప్రేమిస్తున్నప్పుడే సినిమాల నుంచి తప్పుకోవటం మంచిది. ఈ జీవితం చాలా విలువైనది. నేను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. నా స్నేహితులు, బంధువులు క్యాన్సర్ లాంటి అనారోగ్యంతో జీవిత పోరాటం చేశారు. అది కళ్ళారా చూసిన నేను జీవితాన్ని ఆస్వాదించాలి అనుకుంటున్నా. అందుకే సమయాన్ని వృధా చేయటం ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. 1990లో ఎన్ వీడు ఎన్ కవర్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అజిత్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. వాస్తవానికి సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం అప్పులు తీర్చడం కోసమే నటుని అయ్యా అని క్లారిటీ ఇచ్చాడు అజిత్. ఫస్ట్ మూవీలో నా నటన భయంకరంగా ఉంటుంది. స్టార్టింగ్ లో తన పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించారు. ఆ తర్వాత నెమ్మదిగా నటన మెరుగుపరుచుకున్నా. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవటం ప్రారంభించా. విమర్శలకి కుంగిపోలేదు, వాటిని సవాల్గా తీసుకుని నిజాయితీగా కష్టపడ్డాను అని గుర్తు చేసుకున్నాడు అజిత్. ఈ ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి కూడా మాట్లాడాడు. పాలిటిక్స్ లోకి రావాలన్న ఆశ తనకు లేదని క్లారిటీ ఇచ్చేశాడు. తన స్నేహితుడు విజయ్ రాజకీయాల్లోకి రావటాన్ని అత్యంత సాహసోపేతమైన చర్య అన్నాడు అజిత్. రాజకీయాల్లోకి అడుగుపెట్టే సినిమా కళాకారులకి శుభాకాంక్షలు చెబుతాను, కానీ తాను మాత్రం ఆ వైపు చూడను అనేశాడు. మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చేది లేదు అన్నాడు. త్వరలోనే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాడు. అంతేకపై పూర్తిగా లైఫ్ ని ఆస్వాదించే ప్లాన్ లో ఉన్నాడన్నమాట అజిత్. ఇది మంచి నిర్ణయమే అంటున్నారంతా. ఫ్యాన్స్ మాత్రం అప్పుడే రిటైర్మెంటా అని అడుగుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.